అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. అస్సాంలో వరదల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. శివసాగర్, చరైదేవో జిల్లాల్లో 2 మృతి చెందారు. దీంతో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 80కి చేరింది. డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారం శివసాగర్, గోలాఘాట్, జోర్ఘాట్, నాగావ్, చరైదేవో జిల్లాల్లో కలిపి 192,000 మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. మొత్తం 379 గ్రామాలు నీట మునిగాయి. 15,430 హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. అటు మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతూ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇక కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొప్పాల్ జిల్లాలో కొండ పక్కనున్న నివాసంపై మట్టి పెళ్లలు విరిగిపడి 3 ఏళ్ల చిన్నారి సహా 3 చనిపోగా 1 తీవ్రంగా గాయపడ్డారు. శివమొగ్గ జిల్లా అగుంబేలో 24 గంటల వ్యవధిలో 197 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. అస్సాంలో వరదల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. శివసాగర్, చరైదేవో జిల్లాల్లో 2 మృతి చెందారు. దీంతో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 80కి చేరింది. డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారం శివసాగర్, గోలాఘాట్, జోర్ఘాట్, నాగావ్, చరైదేవో జిల్లాలో కలిపి 192,000 మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. మొత్తం 379 గ్రామాలు నీట మునిగాయి. 15,430 హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. అటు మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతూ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇక కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొప్పాల్ జిల్లాలో కొండ పక్కనున్న నివాసంపై మట్టి పెళ్లలు విరిగిపడి 3 ఏళ్ల చిన్నారి సహా 3 చనిపోగా 1 తీవ్రంగా గాయపడ్డారు. శివమొగ్గ జిల్లా అగుంబేలో 24 గంటల వ్యవధిలో 197 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.